పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, టీడీపీ ఇన్ఛార్జ్ పుత్తూరి రామరాజు వర్గం మధ్య ఉద్రిక్తత నెలకొంది. ఏఎంసీ చైర్మన్ ప్రమాణ స్వీకార ఆహ్వాన పత్రికలో బండారు మాధవ పేరు వేయకపోవడంతో ఆయన వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ను కలిసేందుకు 800 మందితో భారీ ర్యాలీ జరిపారు. ఏఎంసీ చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం వద్దకు చేరుకున్న వాళ్ళంతా టీడీపీ ఇన్ఛార్జ్ రామరాజును మార్చాలంటూ నినాదాలు చేశారు. ఆయన ఉద్దేశపూర్వకంగానే ఒక వర్గాన్ని అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ కార్యకర్తలు ఆరోపించారు. కూటమి గెలుపు కోసం అహర్నిశలు పనిచేసిన మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడిని కావాలనే అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఇన్ఛార్జ్ రామరాజు నిరంకుశ వైఖరి నశించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పక్క నియోజకవర్గానికి సంబంధించిన పాలకొల్లు నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి పుత్తూరు రామరాజు. ఆయన 2014లోనే తెలుగుదేశం పార్టీలోకి వచ్చాడు. అంతకుముందు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఆయన యొక్క కాంగ్రెస్ నిరంకుశత్వం, రాజసత్వం, రాజులకు ఉండే విడగొట్టి విభజించే పాలనే అదే రామరాజు ఇవాళ ప్రసాద్ రాజు గారు, మాజీ ఎమ్మెల్యే ప్రసాద్ రాజుతో కలిసి లిక్కర్ వ్యాపారం చేసుకుంటూ అలా అయినప్పటికీ కూడా మా యొక్క నిజమైన తెలుగుదేశం కార్యకర్తలైనటువంటి మేము మమ్మల్ని అందరినీ కూడా ఈ రామరాజు గారు ఎవరైతే ఉన్నారో ఈ రామరాజు గారు ఆయనతో పాటు ఉన్న ఆ నలుగురు అనుచర వర్గం ఎవరైతే ఆ నలుగురికే కావాలి. ఇప్పుడు కూడా మీరు ఒకసారి పరిశీలించి చూడండి, ఆ నలుగురికే తప్ప వేరే వాడికి పర్వాలేదు.